ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనా కిచెన్. ఇవాళ నేను మిల్లీ మేకర్ కర్రీ చేస్తున్నాను. అన్నంలోకి చపాతీలోకి సూపర్ టేస్ట్గా ఉండిద్ది. సూపర్ టేస్టీ రెసిపీ. చూడండి, ఇవాళ నేను మిల్లీ మేకర్ కర్రీ చేస్తున్నాను. టమాటాలు 4, ఉల్లిపాయ 2, పచ్చిమిరకాయలు, కొబ్బరి మసాలా ఉడకపెట్టుకుంటున్నాను. మిల్లీ మేకర్ నీళ్ళు మొత్తం వంపుకున్నాను. ఒక బౌల్ పెట్టి దాంట్లో ఆయిల్ 4 స్పూన్ వేసాను. లవంగా, జీలకర్ర వేసాను. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేసి కొంచెం లైట్ గోల్డ్ కలర్గా ఫ్రై చేసుకోవాలి. టమాటా ప్యూరీ కూడా వేసేస్తున్నాను. టమాటో మిక్సీ పెట్టుకున్నాను, ప్యూరీ చేసుకున్నాను. కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. పసుపు, కారం 1 స్పూన్నర వేస్తున్నాను. ఉప్పు తగినంత చూసి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి మసాలా మొత్తం బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. కొబ్బరి మసాలా వేసుకున్నా కదా, కొంచెం వేసుకుంటాను వాటరు. ఇప్పుడు మిల్లీ మేకర్ వేసేసుకోవాలి. కొంచెం తిక్కుగా అనిపించినప్పుడు మిల్లీ మేకర్ వేసేసుకోవాలి మొత్తం. ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా అయిపోయే మిల్లీ మేకర్ కర్రీ. చూడండి, ఇలాగ మొత్తం కలుపుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను నేను. గ్లాస్ వేసుకున్నాను. గ్లాస్ వేసుకుంటే సరిపోయిద్ది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీంట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి. కొంచెం సేపు మూత పెట్టేసి పెడదాం. 15 మినిట్స్ చాలు. కొత్తిమీర వేసేసుకున్నాను. కసూరి మేతి వేసుకుంటున్నాను. నలిపేసి కసూరి మేతి వేసేసుకోవాలి. కొంచెం గ్రేవీ చిక్కగా ఉంచుకుంటే సరిపోయిద్ది. ఎంతో టేస్టీగా ఉండే మిల్లీ మేకర్ కర్రీ చాలా సింపుల్గా, ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, రెడీ అయిపోయింది మిల్లీ మేకర్ కర్రీ. సూపర్ టేస్టీ మిల్లీ మేకర్ కర్రీ రెడీ. నేను టేస్ట్ చూసి చెప్తాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, మా పాప సూపర్ టేస్ట్గా ఉంది. సూపర్ అంటే సూపర్గా ఉంది. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.